పాకిస్తాన్ కరాచీలోనే చాలా ఎక్కువ మిసైల్స్ ఆయుధ సంపత్తి నావికా దళం దగ్గర ఉందన్నమాట. ఈ ఆయుధ సంపత్తి ఈ అమ్యునేషన్ కూడా భారతదేశం రాత్రికి రాత్రి నాశనం చేసిందని తెలుస్తుంది. అంటే ఇంకా పాకిస్తాన్ భారత నావికా దళం మీద అటాకులు చేసే ప్రసక్తి లేదు. రెండు కరాచీ దగ్గర పాకిస్తాన్ సబ్మెరైన్స్ 8 ఉంటాయి అన్నమాట, 8 కోస్టల్ తీరంలోనే. ఇప్పుడు 8 సబ్మెరైన్లో కూడా కొన్ని సబ్మెరైన్ని కదలడానికి వీలు లేకుండా భారత్ చేసేసిందని కూడా ఒక సమాచారం వస్తుంది. అంటే సబ్మెరైన్స్ కానీ, షిప్ కానీ, డిస్ట్రాయర్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ ఇలా ఎన్నో ఉంటాయి అన్నమాట. తర్వాత యాంటీ షిప్ మిసైల్స్ కూడా కరాచీలోనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట, అది భారతదేశం మీద ప్రయోగించడానికి. అంటే భారతదేశం గత ఏప్రిల్ 22వ తారీఖున జాగ్రత్తగా ప్లాన్ చేసి యుద్ధం అంటే పాక్ ప్రతిస్పందిస్తే వెంటనే కరాచీ మీద దాడి చేసేసింది. తర్వాత కరాచీలో ఉన్న యాంటీ ఎయిర్ సిస్టమ్ కూడా నాశనం చేసింది. అంటే వాయు రక్షణ వ్యవస్థ కూడా కరాచీలో నాశనం చేయబడిందని తెలిసింది. అంటే ఇంకా భారత్ ఏంటంటే అరేబియా సీలో పాకిస్తాన్ని పూర్తిగా నౌకాదళ దిగ్బంధం చేసింది. పాకిస్తాన్కి ఇంకా ఎముకలు కీళ్ళు ఇరిగిపోయి ఇంకా అది ప్రతిస్పందించలేదు. ఈ విధంగా ఒక అద్భుత ప్రణాళికతో భారత్ మీకు కరాచీ మీద అటాక్ చేసిందని చెప్పవచ్చు. ఒకే ఒక్క రాత్రిలో కరాచీ నాశనం అంటే ప్రపంచం ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి పాకిస్తాను ఎగుమతులు దిగుమతులు కూడా కరాచీ పోర్ట్ నుంచి వెళ్ళవు. ఎందుకంటే కరాచీ అనేది 70%, పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులు 70% కరాచీ మీద అవుతాయి. అంటే పాకిస్తాన్ ఇంకా ఎగుమతులు దిగుమతులు అవ్వవు. అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నడ్డి వీర్చాం, నౌకాదళాన్ని సర్వనాశనం చేసి ఇంకా ప్రతిస్పందించలేదు. ఇక లొంగడం ఒక్కటే పాకిస్తాన్కి మార్గంగా మనం చెప్పుకోవచ్చు.